స్తోత్రాలు. దేవుడు మహాకృపను బట్టి మా కుటుంబంలో ఎన్నో మేలు చేశారండి. నేనైతే చనిపోవాల్సిన దాన్ని. హైదరాబాద్ కానీ మద్రాసు కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమని డాక్టర్ గారు చెప్పారండి. మందులు వాడకూడదమ్మా నువ్వు అసలు అని చెప్పారు. గుండె దగ్గర 4 వాల్స్ ఉంటాయంటండి. ఆ 4 వాల్స్లో ఒక వాల్స్ పోయిందమ్మా అని చెప్పారు డాక్టర్ గారు. దేవుడు మహాకృపను బట్టి నన్ను బ్రతికించి ఉంచారు. దేవుడి స్తోత్రములు. మా అమ్మగారిని బ్రతికించారు. పక్షవాతం 2 సార్లు వచ్చిందండి. మొదటిసారి వైవీరావు హాస్పిటల్ తీసుకెళ్ళానండి. గుండెకి చూపిస్తాకి వెళితే అక్కడ పక్షవాతం వచ్చింది. ఎడం కాలు ఎడం చేయ అసలు ఏం పని చేయట్లేదు. అప్పుడు అక్కడ దేవుడు మరి పాస్టర్ గారికి చెప్పినప్పుడు ప్రార్థన చేశారండి. దేవుడు స్వస్థపరిచారు. మళ్ళీ సంవత్సరానికి ఖచ్చితంగా వచ్చేసింది. మళ్ళీ పక్షవాతం అలాగా మాట పడిపోయింది, చూపు లేదు, ఇంకా కాళ్ళు చేతులు ఏం పని చేయట్లా. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ పాస్టర్ గారికి పాస్టర్ అమ్మగారికి మా సంఘస్థులు అందరూ కూడా ప్రార్థన చేశారండి. డాక్టర్ గారు అండి అమ్మగారికి ఎలా ఉందని అడిగితే ఇంకేముంటమ్మా ఆ తల్ల నరం పగిలిపోయింది, చచ్చిపోద్ది, బతకదని చెప్పారు. అమ్మను ముట్టి స్వస్థపరిచారండి. దేవుడు చిన్న సాక్షి దీవించమని అడుగుతున్నాను తండ్రి. బతికిచ్చారు, నన్ను ఎంతగానో ఆదరించారు మమ్మల్ని.